రైట్. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయిన తాడు శ్రీనివాస్ గారు, ఎంబీసీ మాజీ చైర్మన్. అలాగే ఆయన కూడా ఉద్యమ నేతగానే మనం ప్రచారం ఇప్పుడు అందరికీ పరిచయం చేయాలి. ఎందుకంటే ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు. ఓవరాల్గా చూస్తే మీరే చేస్తారు శ్రీనివాస్ గారు. ఇప్పుడు బీసీ కులగణకు సంబంధించి సరే బీజేపీ పార్టీ అనేది కొద్దిసేపు పక్కన పెడితే సమగ్ర సర్వే మేము చేశాము. ఈరోజు ఏదైతే గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా బాగా మేము సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశాము. 12 గంటల సమయంలో గతంలో అంటే దాదాపుగా 3 కోట్ల మందిని ఆ రోజు సర్వే తీసుకునే ప్రయత్నం చేసి సమగ్ర సర్వేని ఒక పేరు పెట్టి ఒక సర్వేని చేశారు. కానీ అది ఎప్పటికీ ఎవరికి ఇవ్వలేదు. కానీ మేమైతే ఇప్పుడు టైం ఇచ్చాము. టైం ఇచ్చి 57 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళి తయారు చేసి పర్ఫెక్ట్గా చేసాము ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు వస్తున్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో అది మా అంటే అదొక అచీవ్మెంట్ లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీరు ఎలా చూస్తారు? నిజంగానే బీసీలు ఈ సర్వేతో సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్కలు ఏవైతున్నాయో అవి నిజంగానే ఉన్నాయంటారా? కరెక్ట్గా ఉన్నాయన్నా నిజానికి? సంతోషం అంటే ఇప్పుడు ఇంత అసహనము మొత్తం గ్రామాన ఎక్కడ చూడు ఓబీసీలు ఇంత అసహనంగా ఎందుకున్నారు చెప్పండి? ఎందుకు పోరాట పంతా వైపు అందరూ మల్లుతూ ఉన్నారు? ఇవాళ మా ఒగ్లవరం కృష్ణమన్న ఎక్స్పీరియన్స్ చాలా తక్కువదా? మీరు చెప్పు. గతంలో ఆయన చాలా సీనియర్ మెంబరు కమిషన్లో మొన్న చైర్మన్గా చేశారు. సరే, వారిని ఆ ప్రభుత్వాలు చేయనీయలేదా వేరు సంగతి. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కమిషన్కు ఏ రకమైనటువంటి రాజ్యాంగ భద్రత ఇచ్చినారు, వారికి టీత్లెస్ పదవా లేకపోతే టీత్ ఉన్న పదవా అదన్నీ వేరు. కానీ ఆయన ఆలోచనలు, ఆయన మేధస్సు ప్రభుత్వానికి పదే అన్ని వేదికలలో చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో ఏం చెప్పినారు? మీరు చాలా క్లియర్గా బీసీలకు ఈ కమిషన్ ఏదైతే వ్యవహారం ఉందో ఆ వ్యవహారం సరిగా లేదని మాట్లాడినారు. సూచనలు పరిగణించలేదు, బీసీ నాయకుల యొక్క సూచనలు పరిగణించలేదు. ఇలా బీసీలలో కూడా జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు నేషనల్ ఓబీసీ కమిషన్ చైర్మన్గా చేశారు. వారు ఒక సీనియర్ చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నవాళ్ళు. ఒక డ్రాఫ్ట్ను కూడా తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తామంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. లాస్ట్ మినిట్ మొన్న మేము అడగంగా ఒకరోజు సీఎం గారు కలిశారు. ఆ తర్వాత చిరంజీవులు గారు ఐఏఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఐఏఎస్గా ఉండి వారు రిటైర్మెంట్ తర్వాత ఇలా పూర్తి కాలం లెక్కలు ఏ డిపార్ట్మెంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది, బడ్జెట్లలో ఏ రకంగా ఉంది, కల్చర్లో ఏ రకంగా ఉంది, ఈ రకంగా చెప్తా ఉన్నారు. అదే రకంగా ఇవాళ అనేక బీసీ సంఘాలు, ఇవాళ జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితేనేమి, తదితర మిగతా బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంఘాలు అయితేనేమి, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇవాళ ఓబీసీల పట్ల గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు తీవ్ర అన్యాయానికి గురైంది ఏ పక్షాలు అంటే అది ఓబీసీ, కొంతమేరకు ఎస్సీ ఎస్టీ కూడా. ఈరోజు ఈ సర్వే వల్ల చాలా భయంకరమైన ఒక ఎస్సీలను కూడా తగ్గించారండి. ఎస్టీల జనాభా, ఇవాళ బీసీల జనాభా, ఈ 3 కలిసి రేపు ఉద్యమిస్తే వీళ్ళు బతికి బట్టగడుతుందా ఈ ప్రభుత్వం? చెప్పండి. ఇవాళ ఈ దేశంలో వీళ్ళు అనుకుంటున్నారు తెలంగాణ ఉద్యమం ఒక రాష్ట్రానికి పరిమితమై ఒక రాష్ట్రం కోసం కొట్లాడినాం. కానీ రేపు ఓబీసీల ఉద్యమం వస్తే ఇక్కడ అంటుకుంటే రేపు కాశ్మీర్ దాకా పోతుంది. దేశమంతా అల్లకల్లోల పరిస్థితులు అవుతాయి. సో అటువంటి అంత జనాభా కలిగినటువంటి ఓబీసీని ఇవాళ రాహుల్ గాంధీ గారు పదే చెప్తా ఉన్నారు, తెలంగాణ మాకు రోల్ మోడల్, రేపు రాబోయే కాలంలో దేశంలో తెలంగాణనే రేపు టార్చ్ బేరర్ అవుతుంది, ఇక్కడ జరిగినటువంటి సర్వేని మేము చూపిస్తాం. 1931లో మొదటిసారి కులగణన జరిగింది, ఇప్పటిదాకా జరగలేదు. సో కనీసం ఒక స్టెప్ అన్న మేము తీసుకుంటున్నాం, మిగిలిన ప్రభుత్వాలు ఆ వైపు కూడా ఆలోచించలేకపోయినాయి అనేది వాళ్ళు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే దాదాపుగా అంటే శతాబ్దం తర్వాత, అంటే శతాబ్దానికి ఒక 6 సంవత్సరాలు ఉన్నాయంటే 95 సంవత్సరాల తర్వాత ఇవాళ మరొకసారి అలాంటి ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని మీరు అభినందించకపోగా ఇలా మీరు ప్రతిదాన్ని విమర్శించే ధోరణిలో ఎందుకు చూస్తున్నారు అన్నది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు ఇక్కడే నేను చెప్తా ఉన్నాను, మేము 1931లో చేసినటువంటిది మళ్ళీ వేయలేదు, ఒక అడుగన్ని వేస్తున్నాము అంటే ఆ అడుగు జారిపోయి కింద పడి నడుమురిగేటట్టు వేస్తే ఎట్లా? నేను ఏమంటున్నా, ఉన్న కాడనన్నా కనీసం ఉన్నాం కదా. కనీసం ఇప్పుడు మేము ప్రసంగాలలో 62 నుంచి 65% ఉన్నట్టు అన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు జీవన్ రెడ్డి గారు మరి ఒక సామాజిక వర్గమైన నాయకుడు, ఎమ్మెల్యే, ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నాయన కూడా మొన్న ఏమన్నాడు, మేము 5-6% ఉన్నామే, 10% రిజర్వేషన్ మాకు ఇచ్చారు, ఓబీసీలకు అన్యాయం, వాళ్ళు ఇలా 60% ఉన్న వాళ్ళకి 27% కూడా అమలు అవుతలేదు, అది కూడా విద్యా ఉపాధి రాజకీయ రంగంలో లేనే లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, మాకు 34% ఉన్నదాన్ని 18%కు కుదించబడ్డాము. సో అదే రకంగా తీరని అన్యాయం అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు గదే చేస్తూ ఉన్నాయి. పోనీ పొలిటికల్ పదవులన్న పార్టీల పరంగా ఇచ్చిరంటే అవి లేవు. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఇచ్చిరంటే అవి లేవు. చింతన్ బైఠక్లో ఒక ఎంపీ దగ్గర 2 సీట్లు ఇస్తామన్నది కాంగ్రెస్, ఇచ్చిందా? ఇక ఆ రకంగా పార్టీల బేరాజు రాజకీయంగా చర్చించాలనుకుంటే ఒక రకంగా బీజేపీ ఛాంపియన్ ఉంది. ఎందుకుంది? ఇవాళ దేశానికి ప్రధానమంత్రి బీసీఏ ఉన్నాడు. ఇవాళ చట్టసభలలో రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఇవాళ ఒక బీసీ ఉన్నాడు. లేదా తర్వాత ఎన్సీబీసీ కమిషన్కి రాజ్యాంగ భద్రత కల్పించినాం. 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. ఇవాళ
ఇక్కడ ఒక అత్యున్నతమైన పార్టీలో కూడా పదవి పార్లమెంటరీ కమిటీ మా లక్ష్మణ్ గారు ఉన్నారు. ఈ రకంగా చెప్తూ పోతే బీజేపీ ఎన్నో కోకొల్లలు ఖచ్చితంగా అయితే అక్కడ మరికొన్ని complaints ఉన్నాయి. మరికొన్ని complaints దాని గురించి discuss చేద్దాం. ఇది చేసినాం. చిన్న చిన్న పదవులు కాదు, దేశ ప్రధాని అంటే చిన్న పిల్ల. దాని తర్వాత అది ఒక పదము తర్వాత మిగిలిన ఏమంటున్నా అంటే దేశ ప్రధాని ఉన్నతమైన పదవి అది ఉంటే, ఇప్పుడు మేము ఏమంటాం ఇక్కడ ముఖ్యమంత్రి ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో కూడా ఏమన్నాం, ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నప్పుడు మంత్రులు ఉన్న లాభం ఏందా, అంతా డూడు బస్వన్నలే కదా, అసలు పదవి ముఖ్యమంత్రి పదవి కదా, అది తెలంగాణలో ఉండాలి కదా అని అన్నాం. అది ఇవాళ దేశం మొత్తానికి ప్రధాని పదవి ఇవాళ బీసీ ఉన్నారు. అదే రకంగా రాష్ట్ర ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వారు ధన్కర్ గారు ఇవాళ ఒక బీసీ ఉన్నారని చెప్తా ఉన్నాను నేను. ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే అట్రాసిటీస్ లేకుండా ఎన్సీబీసీ కమిషను, అది రాజ్యాంగ భద్రత ఉంది. ఈ దేశంలో ఎవరిచ్చిరు అది? మరి నువ్వు 70 ఏళ్ళలో ఎందుకు ఇవ్వలే? నువ్వు 60 ఏళ్ళేమో పడుకొని ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ? ఇది ఎట్లా ఉందంటే, ఒక అపార్ట్మెంట్కు వాచ్మెన్గా 60 ఏళ్ళు ఉండి నిద్రపోయి అందులో దొంగతనాలు ఈ 60 ఏళ్ళలో ఎన్ని అయినాయో లెక్కలు తెలియకుండా, అప్పుడు నిద్రలేసి 60 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎన్ని దొంగతనాలు అయినాయి, ఎంత బంగారం పోయిందని ఇప్పుడు లెక్కలు తీస్తే అవుతుందా? ఇప్పుడు కులగణన చేయాలని చెప్పి రాజ్యాంగం బుక్ పట్టుకొని పోతా ఉన్నాడు. అసలు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుడు ఎంత లోపభూయిష్టం అని నేను చెప్తా ఉన్నా చిదంబరం గారు. మనము పుస్తకాలు ఏడాది చదువుతాము, పుస్తకాలన్నీ తిరిగేస్తాం, రోజు పుస్తకాలు బడికి పట్టుకపోతాం, ఇంటికి తెచ్చుకుంటాం. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు పుస్తకాలన్నీ వదిలేసి తిరుగుతాం కదా. ఒకసారి ఎగ్జామ్స్ అయిపోయినాక పుస్తకాలు వదిలేసి జ్ఞానం మెదడులో పెట్టుకొని తిరుగుతాం. ఇప్పుడు నిజంగా ఆయన ఆ రాజ్యాంగంలో ఉన్న అన్ని చదువుకుంటే దాన్ని బట్టి కొడితే ఆ బుక్ జేబులో పెట్టుకొని తిరగొచ్చా? ఇంత రాజ్యాంగం బుక్ని చిన్నది పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే ఇదంతా డ్రామా. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నది 60 ఏళ్ళల్లో చేయలేదు, కానీ ఇప్పుడు వచ్చి మేము కొడతాం. మొన్నటి దాకానేమో జీరో వచ్చిన ఆయన మళ్ళీ నేను ఇన్నింగ్స్ బ్యాటింగ్ నేనే చేస్తా అంటే రాహుల్ గాంధీ గారిది లోపభూయిష్టం అంటున్నా. కంపారిజన్ విత్ ద పార్టీస్, అది బీజేపీ కాంగ్రెస్కు కంపేర్ చేసినప్పుడు వీఆర్ ద ఛాంపియన్ అని చెప్తా ఉన్నా. అందులో ముఖ్యంగా మాకేంటి, రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నాం. బీజేపీ వస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి, ఇక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నాక మీరు ఒకసారి చెప్పండి, 13 రాష్ట్రాలకు ఇవాళ గవర్నమెంట్ ఉంటే 5-6 రాష్ట్రాల ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అందుకు నేనేమంటున్నా, సరే మీరు రాజకీయ పరంగా చిన్న పదవి అన్నందుకు నేను అది ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ సర్వే కంప్లీట్ తప్పుల తడకగా ఉంది. ఇది చాలా బీసీల పట్ల కుట్రకు తెరలేపినారు. నిజంగా కూడా దీని వెనకాల చాలామంది కుట్రకు తెరలేపినారు. ఇలా బంధుప్రీతి, కులప్రీతితో మొత్తం స్వార్థం ఇవన్నీ కూడినటువంటి వైరస్తో కూడినటువంటి నాయకులు ఈ సర్వే మీద ఒక ఆయన చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడైనా వెళ్ళినారు, మరి వారికి ఎందుకు ఈ బాధ్యత ఇవ్వట్లేదు? ముఖ్యమంత్రి గారు నమ్మకం లేకనా? అంటే తన సామాజిక వర్గం వాళ్ళు ఉంటేనే మంచి చేస్తారనా? రెండోది వారి ఇప్పుడు కులపిచ్చి అని అంటారు. బీసీ ఉద్యమం చేస్తే ఎవరికి ఉందండి ఇవాళ కులపిచ్చి? మేము ఇవాళ ఆ రోజు ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తే మమ్మల్ని అన్నారు, ముఖ్యమంత్రిని చేస్తామంటే బీజేపీని అన్నారు. మరి ఇవాళ వాళ్ళు కులపిచ్చితోనే కదా వాళ్ళే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కదా. నేనేమంటున్నా, ఈ సర్వేలో ఇంతకుముందు కృష్ణమోహన్ అన్న చెప్పినట్టు ఓ చాటింపేసిరా, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిరా. ఒకవైపేమో ఈ కమిషన్ మీకు ఎంత లోపభూయిష్టం మీ దృష్టికి ఒకటి తెస్తా. ఆ రోజు ఫస్ట్ ఒక జీవోతోని ఇమీడియట్ ఆగమేఘాల మీద బీసీ కమిషన్ సర్వే చేస్తుందని చెప్పారు. అరే అట్లా చేస్తే నిలవదయా, మా కోర్టులలో ఇబ్బందులు వచ్చినాయి, అనేక కృష్ణమూర్తి కేసు, గావ్లే కేసు ఇవన్నీ ఉన్నాయని మళ్ళీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రోజు కోర్టుకు వెళ్తే, మేము మా నాయకుడు కోర్టుకు వెళ్తే ఆర్ కృష్ణయ్య గారు, అప్పుడు దీన్ని మళ్ళీ ఇంకో జీవో ఇచ్చి డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. అంటే మీరు ఆలోచన లేకుండా వేసినట్టే కదా, దీని మీద స్టడీ లేకుండా ఒక అవగాహన లేకుండా వేసినట్టే కదా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఏం చేసినారు? ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ సర్వే చేస్తున్నప్పుడే రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, అధికారులందరూ ఎక్కడున్నారు? మెకానిజం ఏది? సో ఒకవైపు ఏమో నీ పథకాల వైపు సర్వే చేస్తూ ప్రజల్ని రోడ్ల మీదకి దించినావు, లైన్లు కట్టించినావు, నీ అధికారులని వాటి మీద నిమగ్నం చేసినావు. ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని అసెంబ్లీలో చూపిస్తాం. ఇంత లోపభూయిష్టంగా ముఖ్యమంత్రి గారు అసలు శ్రద్ధ లేకుండా, భయం భక్తులు లేకుండా ఈ సామాజిక వర్గాల యొక్క సర్వే చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఈ రాష్ట్రంలో అంటుకుందిగా. దీన్ని నేను చెప్తా ఉన్నాను, ఓబీసీల ఎస్సీలది కూడా తగ్గింది జనాభా. ఇవన్నీ చాలా కీలకమైన పాయింట్, ఎందుకంటే జ్వాలలు లేస్తా ఉన్నాయి. ఇక ఎక్కడ ఏ గ్రామం అసలు మీరు లెక్క పెట్టుడు ఏమంటున్నామంటే చిదంబరం గారు, ఇప్పుడు వాళ్ళు లెక్క పెట్టడం కాదు, మమ్మల్ని లెక్క గింతుందని చెప్పడం కాదు, ఇవాళ మేము లెక్కిస్తాం. ఓబీసీలు ప్రతి ఏది కుల సంఘాలు గ్రామాన్ని ఉన్నాయి, మండలు ఉన్నాయి. ఇవాళ కుల సంఘాలు అన్ని కూడా చిట్టీలు వేసుకుంటాయి. ప్రతి గ్రామం పోయి ఆ గ్రామ సభ పెట్టి, ఆ గ్రామ సభ 12,000 గ్రామాలండి, అక్కడ విలేజ్ సెక్రటరీ ఉంటాడు. ఆ గ్రామ సభలలో ఎవరి కులం వాళ్ళు లెక్కియండి అని చెప్పి అక్కడ ఒక ఫ్లెక్సీ కట్టి ఏ కులం వాళ్ళు ఎంతున్నారో గ్రామ పొలిమేరల్లో కట్టేసి వస్తాం. అటువంటి ఉద్యమాన్ని కూడా తెరలేపుతాం.